హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, టీడీపీకి 2 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. అందులో ఒకటి పెమ్మసాని గారికి అండ్ ఇంకోటి రామ్మోహన్ నాయుడు గారికి, వీళ్ళిద్దరికి కూడా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మరి వార్తలు నిజమెంతుంది? ఏ పదవులు ఇచ్చే ఆఫర్ ఉంది సార్? వాటిలో నిజం ఉందండి, కానీ ఇక్కడ పెమ్మసాని రామ్మోహన్ నాయుడే కాకుండా సీఎం రమేష్ కూడా ఉంటుందని నా నమ్మకం. ఎందుకంటే సీఎం రమేష్ అత్యంత ఉపయోగకరమైన మంత్రి, అంటే అఫ్కోర్స్ టు ఎవరు మన మోదీ గారికి నమ్మకం అన్నమాట. ఈయన పనులు సజావుగా చేస్తాడు, ఎక్కడ మన చెడ్డ పేరు తేడు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఉంది కనుక సీఎం రమేష్ కూడా ఉంటాడని నా నమ్మకం. తర్వాత రెండవది ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఒక మంత్రి పదవి అయితే ఒక కేంద్రంలో ఒక బెర్త్ ఉంటుందని చెప్పారు. ఆయన సాధించిన 2 ఒకటే ఉంటుంది కదా, 2 ఇచ్చేసారంటే మరీ పవన్ కళ్యాణ్ వెనకేసుకొస్తున్నారని టాక్ రావచ్చు, దాందే ఉంది. కనుక ఇక్కడ మాత్రం మోదీ టీడీపీ కాదు, టీడీపీకి 3 ఎన్నో ఇస్తారు, ఈయనకి 1 ఇస్తారు. మరి బీజేపీలో కూడా 3 ఇచ్చుకుంటారు కదా, వాళ్ళకి పురంధరేశ్వరి రెడీగా ఉంది. ఇంకొకరు ఎవరు అన్నది ఆలోచించారు. సో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో బాలశౌరి గారికి ఇచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు సార్, నిజమేనా? బాలశౌరిని ఆల్రెడీ పిలిపించుకున్నారండి వాళ్ళు. ఇంకా బాలశౌరి దేర్ ఇన్ ఢిల్లీ, కానీ బాలశౌరికి ఇవ్వచ్చు అంటే ఇస్తే ఆయనకే ఇవ్వాలి కదమ్మా, బాలశౌరికే ఇవ్వాలి ఈ జనసేన తరఫున. అందువల్ల ఇట్స్ రైట్. ఓకే, ఇటు చూస్తే సార్ పెమ్మసాని గారు మరి ఫస్ట్ టైం ఆయన కంటెస్ట్ చేసి గెలవడం చూస్తున్నాం. సో ఆయనకు ఇవ్వడం కరెక్టేనని కొంతమంది అడుగుతున్నారు, ఎందుకంటే సీనియర్లు కూడా ఉన్నారు కదా టీడీపీలో చాలామంది అని అంటున్నారు. ఇక్కడ మిత్రలాభంలో ఒక నీతి వాక్యం ఉంది, ఎవడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు కానీ ఏండ్లు మీరిన వాడా వృద్ధుడు అంటాడు పరవస్తు చెన్నైశ్వరి. ఇక్కడ సీనియర్స్ కాదు ప్రధానం, బుద్ధి కుశలత అది కావాలి అని. అంటే మన ఎన్ఆర్ఐ అమెరికాలో పెద్ద బిజినెస్ చేశాడు, పారిశ్రామికవేత్త. ఆయన ఎలక్షన్లో నిలబడినప్పుడే చెప్పాడు, నేను అంటే పార్టీతో సంబంధం లేకుండా ఇన్ని మంచి పనులు చేయదలుచుకున్నాను, లైక్ పవన్ కళ్యాణ్. తర్వాత మరి ఆయన ప్రచారం చాలా బాగా సాగింది. తర్వాత యునానిమస్గా ఒప్పుకున్నారన్నమాట ఆయన నాయకుడిగాను. కొంచెం తర్జన పడి ఒక 1500 ఓట్ల మెజార్టీతో గెలవలేదు, అఖండ మెజార్టీతో గెలిచాడు. తర్వాత ఆయన బాగా చదువుకున్నాడు, చదువుకొని ప్రశ్నించగలడు. ఎవరో ప్రశ్న వేశారు, ఏమండి మీ మీద ఎవరైనా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టయితే మీ మీద ఎన్నో కేసులు పెడతాడు, అప్పుడు మీ స్పందన ఎలాగుంటుంది? కేసులు పెడితే కదండి రాజకీయం, పెట్టనియండి ఎదుర్కొంటాం అంటే చాలా సునాయాసంగా చెప్పాడన్నమాట. అది రాజకీయ నాయకుడు కావాలి. అయ్యో కేసులు పెట్టేస్తారా ఇప్పుడు ఎలాగండి అనేటువంటి భయపడిపోయాడు కాదు రాజకీయ నాయకుడు. పెట్టమండి. ఇప్పుడు మీకు పరిపాలనలో మునుపటికి ఎప్పుడు చూడండి, పెట్టమండి. అంటే పోలీసులు అంటే ఆ తప్పు చేయకపోతే ధైర్యంగా ఉంటాడు, తప్పు చేస్తే మక్కలు ఎర్రగొట్టేస్తారు. మనం ముందు నుంచి మన అదృష్టం ఏంటంటే, అదృష్టం కావచ్చు వితరణ కావచ్చు, ముందు నుంచి మనం ఏం చెప్పుకుంటున్నాం అదే జరుగుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్కి హోమ్ మినిస్టర్ ఇవ్వడం కూడా అదే, వాళ్ళ నాయకుల తాలూకు ఒపీనియన్ అదే, ప్రజల తాలూకు ఒపీనియన్ అదే, మళ్ళాగా ఈ రాజకీయాలని విశ్లేషించి చూసిన వాళ్ళ తాలూకు ఒపీనియన్ అదే. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు ముందు కాపాడుకోవాలి, కాపాడుకుంటే మిగతా పనులు జరుగుతాయి. అంతేగాని ఇప్పుడు ఏదో ప్రాజెక్ట్ ఉంటుందండి, ఆపోజిషన్ పార్టీ వాళ్ళేమో వ్యతిరేకత తెలియజేశారు, ఇంకొకళ్ళేమో రెచ్చగొట్టారు. ఇప్పుడు మన పార్టీలో ఉన్న వాళ్ళందరూ మన పార్టీ వాళ్ళు కాదు, అది గమనించాలి. మన పార్టీలో ఉన్న వాళ్ళల్లో ఒక కర్చీఫ్ వేసేస్తారు మళ్ళీ వైసీపీ పార్టీలోకి. సో మన పార్టీలో ఉన్న వాళ్ళ చేత నువ్వు అనిపిస్తారు, అదే కదా రాజకీయం. ఇట్లాంటి రాజకీయాలకి సరైనటువంటి జవాబుదారీ పవన్ కళ్యాణ్ అన్నమాట. అందువల్ల ఇక్కడ పవన్ కళ్యాణ్ మనం చెప్పినట్టుగా హోమ్ మినిస్టర్ అవుతాడు. ముఖ్యమంత్రి అంటే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా వివాదాల పాలైపోయాడు. ఎందుకంటే ఆయన ఫోటో నా ఫోటో, ఆయన బొమ్మ నా బొమ్మ, ఆయన బుకే నాకు బుకే,
ఆయన మీటింగ్ నేను మీటింగు ఇలా ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళు ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండాలి కదా. ఆ నమ్మకం పవన్ కళ్యాణ్కి ఉంది. చంద్రబాబు బాగానే చేస్తాడు, బాగా చెప్పినట్టు నిలదీస్తా, దాంట్లో సందేహం లేదు. బాగా పరిపాలన చేయకపోతే ఇక్కడ లోపం జరుగుతుందండి, నిలదీస్తా నేను. మరి ఎన్నికల వాగ్దానాలు మీరు సూపర్ 6 అన్నారు, ఏవో అన్నారు, అవన్నీ నిలబెట్టుకోవాలి కదా. మీరు ఇచ్చిన ప్రామిస్లు నిలబెట్టుకోవాలి కదా. రేపు పిఠాపురం వరం గారికి ఫస్ట్ ఎమ్మెల్సీ ఇవ్వకపోతే అడుగుతాడు ఆయన. అసలు ముందు అనౌన్స్ చేయగానే ఫస్ట్ ఎమ్మెల్సీ వరం గారు ఉండాలి. అంత మంచివాడు ఉండకపోతే ఎలాగవుతుంది? అలాగే నీకు ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇస్తా అన్నాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు వెనకేసుకున్నా ఆయన కొంచెం డిఫరెన్స్ డీవియేట్ అవుతాడు. పవన్ కళ్యాణ్ డీవియేట్ అవుడే. ఆయన అహోరాత్రులు నా గురించి శ్రమించి నన్ను ఆయన త్యాగం చేసి నన్ను గెలిపించినందుకు ఆయనకి ఈ పదవి కావాలంటాడు. అందులో సందేహాలు లేవు మాట. ఇక్కడ దాటిపోవడానికి అవకాశాలు లేవు. ఓకే. అందువల్ల ఇక్కడ మరి రఘురామకృష్ణరాజు ఆయన మామూలు పదవి ఇస్తే ఊరుకుంటాడా? ఎందుకంటే 5 సంవత్సరాల పాటు రచ్చబండ పెట్టి కోర్టులో కేసులు వేసి కుట్టించి ఏం చేసినప్పుడు కూడా వాళ్ళ కష్టానికి తగినటువంటి ఫలితం లేకపోతే వాళ్ళే రెబల్స్ అయిపోతారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ బాగా ఆలోచిస్తాడు. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఏదో ఇక్కడ ముందున్న వాళ్ళు వదిలేసి తర్వాత ఎప్పుడో 20 సంవత్సరాల్లో ఎలా బతుకుతారని ఆలోచిస్తారన్నమాట. అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఏ వాగ్దానాలు చేశారో అటు ఫుల్ఫిల్ చేయండి. పోలవరం అన్నారు, ఫుల్ఫిల్ చేయండి. పరిశ్రమలు అన్నారు, ఫుల్ఫిల్ చేయండి. ఐటీ హబ్ అన్నారు, ఫుల్ఫిల్ చేయండి. నీకు అర్థమైందా? నువ్వు ఇప్పుడు అధికార వికేంద్రీకరణ అన్నారు, ఫుల్ఫిల్ చేయండి. ఇక్కడ గుంటూరు విజయవాడ మధ్య ఒక పరిశ్రమ, అక్కడ చిత్తూరు తిరుపతి మధ్య ఒక పరిశ్రమ, ఇక్కడ తూర్పుగోదావరి ఒక పరిశ్రమ, అక్కడ ఉత్తరాంధ్రలో ఒక పరిశ్రమ, అన్నీ కలిసి కొట్టి పారేస్తే 5 ఉన్నాయి డెవలప్మెంట్స్. అవి ఉంటే అందరినీ సాటిస్ఫై చేయడం మాట. ముందు ఆ ప్లానింగ్తోనే వస్తే అది మారిపోతారు. అలాగే భోగపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్రారంభోత్సవం అయిపోయింది, అలా పడుంది మాట. 5,500 ఎకరాలు తీసుకున్నారు ఎయిర్పోర్ట్ కోసం. ఇప్పుడు మనకున్న విశాఖపట్నం ఎయిర్పోర్టు మంది కాదు, ఆ స్థలం అంతా నేవీ వాళ్ళదన్నమాట. దాన్ని ఆల్టర్నేటివ్ చూశారు చంద్రబాబు నాయుడు. ఆ ప్లేస్ని రికగ్నైజ్ చేసి ప్లేస్ని పుల్ చేసి 5,500 ఎకరాలు ఆల్మోస్ట్ ఆల్ మనకి కనుచూపు మేరలో కనపడదు, అంత పెద్ద ఎయిర్పోర్ట్ అన్నమాట చేశారు. ఆ గ్రీన్ ఫీల్డ్స్ అని వర్క్ జరుగుతుంది. అప్పుడు అశోక్ గజపతిరాజు గారు దాంట్లో చెన్నై క్యారిడార్ చేస్తా అన్నాడు. పరిశ్రమలు పెరుగుతాయి, వ్యాపారం పెరుగుతుంది, టైం డ్యూరేషన్ పెరుగుద్ది, ఈ విధంగా మేలు జరుగుతుంది. మరి చాలు, ఇవి చేస్తే చాలు. చంద్రబాబు నాయుడు కూడా ఇవన్నీ ఆలోచించుకోవాలన్నమాట. అధికారం అంటే అది ముళ్ళకి రేటు అనుకుంటే బాగుంటుందండి. అదేదో పట్టాభిషేకం అంటారు కానండి. నిజంగా పరిపాలించేవాడికి కష్టపడేవాడికి ముళ్ళకి రేటాన్ని పై పెట్టారనమాట. ఆ బాధను భరిస్తూ ప్రజలకు సేవ చేయడమే, దానికోసమే మమ్మల్ని ఎన్నుకుంటారు. ఏమో అది గుత్తాధిపత్యం చేస్తున్నట్టుగా, ఇది మీ జాగీర్ అన్నట్టుగా, ఏదైనా పథకాలకి మీ జేబులోంచి ఇస్తున్నట్టుగా ఇలా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయ్యి ఆ రోజులు పోవాలి. ఆ పథకాలకి పేరు కూడా దేశానికి ఎవరెవరైతే టంగుటూరి ప్రకాశం గారు అక్కడ కాదురా ఇక్కడ కాల్చి అన్నాడు, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. మొట్టమొదటి ముఖ్యమంత్రి ఉభయ రాష్ట్రాలకేని అలాంటి వాళ్ళు పేరు పెట్టుకోవాలన్నమాట. నేతాజీ పేరు పెట్టుకోవాలి, ఓ భగత్ సింగ్ పేరు పెట్టుకోవాలి. ఎందుకంటే భావి తరాల వారికి వీళ్ళు ఇన్స్పైరింగ్గా ఉంటారన్నమాట. అంతేగాని మా నాన్న పేరు మా తాత పేరు ఇంకా నా కొడుకు పేరు పెట్టుకుంటే కుదరదు. దాన్ని ప్రజలు కూడా వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలన్నమాట. ఇవన్నీ కొనసాగాలి. లేకపోతే పరిపాలన భారత మనమే ప్రశ్నిస్తాము. ప్రజాగొంతుకు మాది రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తప్పకుండా ప్రశ్నిస్తాం. ఓకే, ఇవన్నీ వాళ్ళు దృష్టిలో ఉంచుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.